తెలుగువాడి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మెగా హీరో, కోట్లాది మనసులను కొల్లగొట్టిన మెగాస్టార్. బిరుదులెన్నున్నా అందరూ ప్రేమగా అన్నయ్య అని పిలుస్తారు. మెగాస్టార్ చిరంజీవి గారికి సైమా అండ్ వి ఆర్ ప్రౌడ్ టు అనౌన్స్ ద మైక్రోమాక్స్ సైమా బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఇండియన్ సినిమా అవార్డ్. ప్లీజ్ వి వెల్కమ్ సార్. మైక్రోమాక్స్ సైమా బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఇండియన్ సినిమా. చిరంజీవి అంటే స్వయం కృషి, కష్టం, నిజాయితీ, నమ్మకం. తన కెరీర్కి తానే పునాదిరాళ్లు వేసుకున్న హీరో చిరంజీవి. ఒక సాధారణ వ్యక్తి మెగాస్టార్గా ప్రేక్షక మన్ననలను అందుకోవటం మామూలు విషయం కాదు. 1978లో ప్రాణం ఖరీదుతో సినీ జీవితం ప్రారంభించారు. ఖైదీ, కొండవీటి దొంగ, జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఇంద్ర, ఠాగూర్, స్టాలిన్ ఇలా 149 సినిమాలతో ఫ్యాన్స్ ని అలరించిన మాస్ హీరో. 7 సార్లు ఫిలింఫేర్ అవార్డ్స్, 4 సార్లు నంది అవార్డ్స్ అందుకున్నారు. 2006లో భారత ప్రభుత్వం పద్మభూషణ్తో సత్కరించింది. డాక్టర్ చిరంజీవి శ్రమకి, నిబద్ధతకి ఈ అవార్డులే ఒక నిదర్శనం. కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమాగా ఫ్యాన్స్ ని సంపాదించుకున్న చిరంజీవి తనని అభిమానించే అభిమానులకి ఏమివ్వాలా అని అనుక్షణం ఆలోచిస్తూ ఉంటారు. అందుకే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, చిరంజీవి బ్లడ్ బ్యాంక్, చిరంజీవి ఐ బ్యాంకులు స్థాపించారు. 5427 మందికి చూపునిచ్చారు. 2,15,000 మందికి రక్తదానంతో ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఇచ్చారు. తన సేవలు మరింతగా విస్తరించాలని, ప్రజలందరికీ చేరువుగా ఉండాలని రాజకీయ ప్రవేశం చేసి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. టూరిజం మినిస్టర్గా బాధ్యతలు స్వీకరించి 18 నెలల్లోనే తన మార్కు పరిపాలన చూపించారు డాక్టర్ చిరంజీవి. ప్రపంచ దేశాల్లో కీర్తిని సంపాదించిన చిరంజీవి కేవలం టూరిజం మినిస్టర్ మాత్రమే కాదు, బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఇండియన్ టూరిజంగా నిలిచారు. మలేషియాతోనూ టూరిజం శాఖలో మరిన్ని సరళతరమైన అవకాశాలు కల్పించి మలేషియాతో భారతదేశానికి మంచి అనుబంధాన్ని ఏర్పరిచారు డాక్టర్ చిరంజీవి. సినీ తారగా, సేవకుడిగా, మనసున్న మనిషిగా, ఒక రాజకీయవేత్తగా అందరి మనసుల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు. టూరిజం మినిస్టర్గా మన దేశ టూరిజాన్ని సరికొత్త దిశ వైపు పయనించేలా చేశారు డాక్టర్ చిరంజీవి. భారతదేశ కీర్తిని దశ దిశలా వ్యాపింపచేసిన డాక్టర్ చిరంజీవి గారికి మైక్రోమాక్స్ సైమా మలేషియాతో సగర్వంగా సమర్పిస్తున్న అవార్డ్, బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఇండియన్ సినిమా. And to present this award, may I call upon stage Mr. Zulkefli Haji Sharif, Chief Executive Officer of Malaysia Convention and Exhibition Bureau, who will escort Your Honorable Datuk Seri Tengku Adnan Tengku Mansur, Minister of Federal Territories of Malaysia, and Your Honorable Tan Sri Dr. Muhammad Irwan Serigar, Secretary General Ministry of Treasury. Thank you, sir. The Micromax Saima Brand Ambassador of Indian Cinema Award. Please, we welcome sir. Ambassador of Indian Cinema. Before I hand over this mic to you, can I say a few words? Please, sir. Please. Firstly, I would like to congratulate you. Secondly, as a minister of the Federal Territories, I look after one of my territory is Kuala Lumpur.
So I'd like to welcome all our Indian friends from the cinema industry to Malaysia. Please come again. And here, I could see almost all Indian film fraternity is present here. I'm so happy to be here. And whatever they've shown on the AV, audio visuals, really, I don't know. In my 32 years of travel, what I achieved is nothing. And whatever I received from the public, it is countless, and it gives me immense pleasure and feel I'm blessed. So always I seek this kind of applause, this kind of appreciation, this kind of pat on my shoulder gives me and keeps me to go ahead to further heights. So always I'll strive to give back to the public, people, to my audience, to my fans. They have given me so much in my life, which I cannot pay back. And the only way I have to give back is in way of doing service. So that kind of feeling made me to enter into the politics. That's a bigger platform and appropriate platform to serve the public and people. That's how I came into the political arena. But yet I could feel, however you do service and however appreciation you will get, whatever satisfaction you do have, but nothing like cinema. And after a long time, yesterday and today, I've been meeting all my friends, all my colleagues, and all these people, when I'm watching them, when I'm interacting with them, some kind of emotional turbulence, emotional journey I've been going within me. I was telling to Sridevi Garu just now, so when music is on, as a politician, whatever you say, as a person, I have to withhold my physical movements. And inside, I'm rocking. I was dancing. When people are dancing here, I couldn't control myself. And here, particularly, I would like to appreciate the efforts Saima is putting in. It's wonderful. Indian cinema means Bollywood cinema. It's not like that. We do have wonderful filmmakers in South India. Wonderful actors and actresses are there. Wonderful technicians are there. So now with these kind of platforms, these kind of efforts of Saima, I think we could tell to the whole world, even South India, film fraternity is also the Indian films. Together we are Indian filmmakers or film fraternity. Whatever this name for this award and the contribution to the tourism as well as the film industry. And I don't think it will never compare with the applause of Malaysia. What you are giving to me is no parallel. And I'm so happy. I'm very happy. Thank you very much. Thank you all. Two words is not enough for Chiranjeevi, if you ask me. I proudly would like to say I've done 28 movies with him. We've been the best of enemies, best of friends, and we continue to be friends. But I can say so much, but only thing I would love to say, I'm so proud of him. I'm really very proud of him. 10 years or 12 years, I saw only his films in my childhood days. That's why, actually,
I came here and I get the award also. నేను తెలుగులో మాట్లాడతాను, మీకు అర్థమైతే అర్థమవుద్ది, లేకపోతే లేదు, నాకు తెలియదు. చిరంజీవి గారు, ఆయన గురించి మాట్లాడాలంటే ఓ చిన్న పుస్తకం కావాలి. నన్ను మొట్టమొదటిసారిగా ఆర్టిస్ట్గా లొకేట్ చేసి తీసుకుని ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కించి నన్ను చెన్నై తీసుకొచ్చి ఆర్టిస్ట్ చేసినటువంటి వ్యక్తి శ్రీ చిరంజీవి గారు. డాక్టర్ పద్మభూషణ్ చిరంజీవి, ఐ brought up like this. I shall be ever thankful to him for all seasons, entire my life. The greatest quality about Mr. Chiranjeevi is his humility and his humbleness, and who does not have any airs about him, and he's so simple, so down to earth. I've had the opportunity and the privilege to share very personal notes with him, and I'm yet to see somebody who's so grounded. There's so much you can learn from him. All we can do is pray for you and say that, sir, the best is yet to come for you. All is a wonderful human being. That's the first thing. That's why my father and Chiranjeevi sir were so close friends. We have a family bondage between us. And I've been a great fan of Chiranjeevi, full family. లవ్వుకి కాపలా పరువాల